అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం ఉండేది ఎంఎస్ఎస్ గ్రాండియర్ విలాస్లో ఉన్నాము. ఇది టోటల్గా మొత్తం మనకు 42 ఏకర్స్లో గ్రాండియర్గా మనము ఇల్లులు కట్టబోతున్నాం. దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే 2 బ్లాకులుగా మనం తీసుకున్నాం. దీంట్లో ఏ బ్లాక్, బి బ్లాకు. ప్రజెంట్ 21 ఏకర్స్లో మనము 341 హౌసెస్ మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాదాపుగా దీంట్లో 341 హౌసెస్లో దాదాపుగా 270 వరకు మనకు హౌసెస్ అన్ని సేల్ అయిపోయి గ్రూపేషన్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన వెనకాల హౌస్ కూడా ఈ పొద్దు గ్రూపేషన్ జరుగుతుంది. దీంట్లో అయితే మనకు చూసుకుంటే దీంట్లో 45 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, పార్కులు వస్తాయి. మనకు 4.5 ఎకరాల్లో పార్కులు వస్తాయి మనకి ఇందులో. ఇంకా మనకు దీంట్లో వచ్చి గెస్ట్ రూమ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, బాస్కెట్బాల్ కోచ్, స్విమ్మింగ్ పూల్, కన్వెన్షన్ హాలు, లైబ్రరీ, యోగా హాలు ఇవన్నీ ఇస్తున్నాం మేము ఇమ్యూనిటీస్గా. దీంట్లో చూసుకుంటే మనకి ఈ పక్క అంతా బి బ్లాక్ కూడా మనకు స్టార్ట్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అందులో. ఇంకా వచ్చి మనకి ఇది లొకేషన్ వచ్చి మనకు కళ్యాణదుర్గం రోడ్లో ఇంటెల్ కాలేజ్ దగ్గర నుంచి 250 మీటర్స్లో ఉంది. మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, అంతే కదా. సరౌండింగ్స్ అంతే. సరౌండింగ్స్ అయితే మనకు దాదాపు ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు మాల్ కూడా ఒకటి పడింది దగ్గరలో. మాల్ కూడా కొత్తగా పడింది ఇప్పుడు ఇదే లైన్లోనే. మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది మనకి ఇక్కడ. మనకు దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, గీతమ్స్ ఇంటర్ కాలేజ్ కూడా ఉంది మనకు. ఇప్పుడు వార్తలు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మన బ్యాక్ సైడ్ కూడా ఎయిర్పోర్ట్ అనేది రాబోతుందని తెలిసింది. రింగ్ రోడ్ కూడా మనకు మా వెంచర్ ముందరే కూడా రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. సో అది కూడా ప్లానింగ్లో ఉంది, ప్లానింగ్ చేస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా అఫీషియల్గా మనకు దీంట్లో చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది. ఎంఎస్ఎస్ గ్రాండియర్ అంటే గ్రాండ్గానే ఉంటుంది, దీంట్లో రాయల్గానే ఉంటాయి మొత్తం హౌసెస్ అన్నీ కూడా. దీంట్లో డబల్ బెడ్రూమ్ వచ్చి మనకు ఈస్ట్ ఫేస్ 3 సెన్స్లో వస్తుంది. 62 లక్షలు ఉంది ప్రైస్ అనేది. అది నెగోషియబుల్ ఉంది ప్రైస్, అయితే ఫిక్స్ అయితే కాదేమో. అది డూప్లెక్స్ చూసుకుంటే కూడా 3 సెన్స్లోనే వస్తుంది. 78 లక్షల్లో మనము ప్రైస్తో ఇస్తున్నాము. అది కూడా ఫిక్స్ అయితే ఏం కాదు, కంపెనీ ప్రైస్. ఇంకా మీది ఏ బ్యాంక్ అయినా కానీ మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 80% లోన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఎనీ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ అనేది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు దాదాపుగా తక్కువగానే ఉంటుంది దానిపైన మందేమి. ఇంకా నియర్ కళ్యాణదుర్గం హైవే కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. 250 మీటర్స్లోనే ఉంది మనకు. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మనకు. నియర్ సిటీ నుంచి మనకు కూడా ఇక్కడ మనకు 4 కిలోమీటర్స్లో వస్తుంది సార్. మనకైతే 4 కిలోమీటర్స్ సార్ మనకు అంతా. మనకు బెంగళూరు హైవే ఆటోస్ కూడా మనకు అవైలబుల్లోనే ఉంటాయి సార్. 24/7 మనకు కూడా ఆటోస్ అయితే తిరుగుతుంటాయి. మనకు ఆటో సర్వీస్ అయితే తిరుగుతుంటాయి మనకు. ఇంకా బెంగళూరు హైవే కూడా మనకి నియర్ బైనే ఉంది, 4 కిలోమీటర్స్ అంతే. మనకు బెంగళూరు హైవే హైదరాబాద్ నియర్ బైనే ఉంది మన కళ్యాణదుర్గం బైపాస్కి. తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా తీసుకుంటే బెస్ట్ మనకి. ఎందుకంటే అందరూ సేల్ అయిపోతున్నాయి, గ్రూపేషన్లు కూడా జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే దీంట్లో 7 హౌసులు మనకు గ్రూపేషన్లు జరుగుతున్నాయి. ఇందులో తక్కువ రేటే పడతాయి. మళ్ళీ ఇంకా ఒక 1 మంత్ 2 మంత్స్ పోతే రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 5 మంది చేరినారు అదే ఫ్యామిలీస్ అయితే వచ్చారు సార్, చాలా మంది అయితే మనకు నివాసం అయితే ఉన్నారు సార్. దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చి మనకు నియర్ బై మన ఇక్కడ రుద్రంపేట బైపాస్ సార్, వెస్పా షోరూమ్ పైన ఉంది సార్. మనకు సాక్షి ఆఫీస్ సర్వీస్ రోడ్లో ఉంది మనకు ఆఫీస్ కూడా. అంటే రిజిస్టర్ అంటే కొద్దిగా సార్ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే సార్ మనకు ఉండేది. ఇంకా మీరు చెప్పండి సార్. మేము ఇక్కడ ఇందులో తీసుకున్నాము 153 డూప్లెక్స్. కన్స్ట్రక్షన్స్ అయితేనేమి మెటీరియల్ బాగా వాడినారు, మెటీరియల్ అయితే బాగా వాడారు. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఈ కాస్ట్లీ మెటీరియల్ వాడినాడు. ఏదైనా కానీ మరి దీంట్లో తప్పు పట్టిన విషయం అంటూ ఏమీ లేదు. రోడ్లు అయితేనేమి, మన యొక్క స్టీల్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి బాగా క్వాలిటీ వాడుతున్నాం, మంచిగా వాడుతున్నాం. ఇక్కడ చేరలేదు మాది, ఇంకా టైల్స్ చేస్తున్నాము. టైల్స్ జరుగుతూ ఉంది, ఇంకా టైం తీసుకుంటుంది. 1 మంత్ లోపల అయిపోతాయి. మేము 1 మంత్లో చేరుతాం. అయిపోతున్నాయి. చాలామంది అక్కడ మాకు తెలిసిన వాళ్ళే 3 జాయిన్ అయినారు. లైన్లో కూడా మనకు 2 హౌసెస్ మన ముస్లిమ్సే ఉన్నారు సార్. బక్రీద్కి హౌసెస్ అయితే మనకు ఓపెన్ అవుతున్నాయి సార్. ఈ లైన్లోనే ఉన్నాయి మనకు 2 డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు. వాళ్ళు కూడా మన గ్రూపేషన్ అయితే జరుగుతుంది సార్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లాంటేషన్ ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ వచ్చేస్తే మాత్రం చాలా అప్రైజబుల్ ఉంటుంది.
ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఈ యొక్క ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకో చాలా చాలా ఇదిగా ఉంటుంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది సార్. గేటెడ్ కమ్యూనిటీతో మన ప్లాంటేషన్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి కూడా నైట్ టైం ఉంటుంది. అది ఒక సిటీ మాదిరి కనపడుతుంది. సిటీ మాదిరిగా సార్. మీరు ఇప్పుడు పార్కులు కూడా చూసుకుంటే మీకు వాక్బుల్ ఇక్కడ అయితే సిట్టింగ్ ఏరియా ఉంటుంది, అక్కడంతా మనకు వాక్బుల్ ఏరియా ఉంటుంది. మనకు అదే మేము సార్ ఆఫీస్ ఓహెచ్ఆర్ బ్యాక్ సైడ్ ఉంది. వాటర్ 24/7 ఎప్పుడు వాటర్ ఓవర్ ట్యాంక్స్ 2 ఇస్తున్నాం సార్. మేమైతే వాటర్ అయితే స్వీట్ వాటర్ ఉంటాయి. మీకు 24/7 అయితే వాటర్ అయితే ఇబ్బంది ఏం లేదు. వాటర్ అయితే మేము ఇబ్బంది ఏం లేదు. 2 ట్యాప్స్ వస్తాయి సార్ మనకు ఇంటికి, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా చూడాలనుకున్నా కూడా స్క్రోల్ అవుతుంది కింద నంబరు, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా మేమే వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఆఫీస్ నుంచే పికప్ డ్రాప్ మాదే ఉంటుంది. నచ్చితేనే చూడండి. ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆఫీస్ రుద్రంపేట బైపాస్ సార్. రుద్రంపేట సర్వీస్ రోడ్లో ఉంటుంది సార్, వెస్పా షోరూమ్ పైన. అక్కడి నుంచే మనకు ఆఫీస్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేమే. ఇక్కడ రమ్మంటే అక్కడికి. అదే ఇల్లు మాత్రమే అమ్మబడుతుంది సార్. ఎన్ని ఎకరాల్లో రెడీ అయింది, ఎన్ని హౌసెస్ రెడీ ఉంది అవి క్లియర్. 700 అదే ఇది మొత్తం మనకు టోటల్ 42 acres వస్తుంది సార్ మనకి. మేము 2 acres కాడ మనం డివైడ్ చేసుకున్నాము. అంటే అంతా ఒకటే, ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది మేము పెట్టుకున్నాము. ప్రెజెంట్ 21 acresలోనే మాకు దాదాపుగా హౌసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంట్లో ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్స్ అయితే లేవు, అన్ని సేల్ అయిపోయాయి. ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ ఉన్నాయి సార్. బి బ్లాక్లు కూడా రెడీ అయినాయి సార్. ఇప్పుడు బి బ్లాక్ రెడీ అవుతున్నాయి సార్. ఇప్పుడు రెడీ అవుతున్నాయి కూడా. బుకింగ్ కూడా దాంట్లో కూడా హౌసెస్ అయితే కంప్లీట్ అయినాయి సార్. ఈ సార్తో మాట్లాడుతుంది. సార్ చెప్తారంటే సార్ మీరు ఏ ఇల్లు తీసుకున్నారు సార్ అంటే ప్రైస్ ఎంత వరకు తీసుకున్నారు? అది చెప్పకూడదు, అది చెప్పదండి సార్. చెప్పను. 75 లక్షలకు అమ్ముతున్నారు వీళ్ళు. మీరు వచ్చి కొనండి. ఇక్కడ 40 అడుగుల రోడ్లు ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్. చెప్పండి సార్. కస్టమర్గా నేను తీసుకున్నాను. నేను ఒక కస్టమర్గా ఈ యొక్క వెంచర్లో తీసుకున్నాను. నా ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 153. దీంట్లో వాళ్ళు 75 అట్లా చెప్తారు, నెగోషియబుల్ ఉంటుంది. 78 చెప్తారు, నెగోషియబుల్లో పడుతుంది మాట్లాడుకునే దాన్ని బట్టి. దీంట్లో వచ్చేసి క్వాలిటీ అయితే బాగా క్వాలిటీ వాడినారు, ఇబ్బంది లేదు. అండర్ డ్రైనేజ్ ఉంది, 40 అడుగుల రోడ్డు, ఇబ్బంది లేదు. అండర్ కరెంటు, అండర్ డ్రైనేజు, నో ప్రాబ్లమ్, ఇబ్బంది లేదు. సెక్యూరిటీ ఇబ్బంది లేదు, పార్కు ఇబ్బంది లేదు. మనకు వీళ్ళు ప్రొవైడ్ అయితే బాగా చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఒక్కటి చెప్పండి సార్ చాలా. ఇవన్నీ అవన్నీ ఉన్నాయని చెప్పండి. సరే, కమ్యూనిటీస్ ఒకటినే. కమ్యూనిటీస్ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, జిమ్ ఉంటుంది. సీసీ రోడ్లో 40 అడుగుల రోడ్లో స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చిల్డ్రన్ ప్లే పార్క్ ఏరియా, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, యోగా హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, అవెన్యూ ప్లాంటేషన్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ ఫర్ టోటల్ లేఅవుట్ అండర్ గ్రౌండ్. ఇది దీంట్లో వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించే విధానం. 4.5 acres పార్కులు, 88 ఇంచ్లో సిట్టింగ్ పార్క్, 2 acres వాకింగ్ పార్క్, 2 acres చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, సూపర్ మార్కెట్ అన్నీ కూడా నువ్వు డెప్త్గా చెప్పేసి నాన్నగా డెప్త్గా చెప్పేసి క్రికెట్ కోర్టు, షటిల్ కోర్టు, బాస్కెట్బాల్ అవన్నీ చెప్పేసి అండర్గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్, బయటకు పోవాల్సిన అవసరం. అండర్గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ చిన్నపిల్లలకు ఉంది సార్. అండర్గ్రౌండ్ స్విమ్మింగ్ కూడా 100% కడతారండి. స్విమ్మింగ్ పూల్ అన్న ఊరికి ఎందుకు అంటే ఇట్లా కంటిన్యూనా సార్? కంటిన్యూ అట్లనే కంటిన్యూ చేసేది, ఓకేనా? సో ఇప్పుడు మా సార్ కూడా తీసుకున్నారు కస్టమర్. ఇందులోనే సార్ చెప్పింది కూడా మీరు విన్నారు. సో ఇందులో మేము దాదాపుగా ఇస్తున్నది ఎమ్యూటీస్ అయితే 20+ ఉన్నాయి మనకి. దీంట్లో మనకు బయటికి పోవాల్సిన అయితే సౌకర్యం అయితే లేదు, అన్నీ మనకి ఇందులోనే దొరుకుతాయి. సూపర్ మార్కెట్ కానివ్వండి సార్, మనకి ఏదైనా కానీ. ఇప్పుడు దీంట్లో చాలామంది డాక్టర్స్ తీసుకున్నారు, వాళ్ళు కూడా మనకు చిన్న చిన్న క్లినిక్స్ టైప్గా మనకు ముందర మేము ప్రొవైడ్ చేసాం సార్. వాళ్ళకు కూడా రూమ్స్ అనేవి ఏమన్నా మామూలుగా లేడీస్ ఎవరైనా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలన్నా కూడా కింద ముందర రూమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఎంట్రన్స్లోనే మనకు 80 సెంట్స్లో మనకు పార్క్ అనేది మేము సిట్టింగ్ ఏరియా అది యాక్చువల్గా
అది. మనకు మళ్ళీ 2 acresలో మనకు బ్యాక్ సైడ్ కూడా పార్క్ ఇచ్చాము. అందులోనే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా దాంట్లోనే వస్తుంది మనకు, వాక్బుల్ అంతా అది అంతా. మనకు మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడానికి మన ఇంట్లో వాళ్ళు తిరగడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అది చూడడానికి. అది కూడా ఇంకా ఒకటి దాంట్లోనే మనకి ఇండోర్ గేమ్స్ అనేది కానివ్వండి, స్విమ్మింగ్ పూల్, కన్వెన్షన్ హాల్, లైబ్రరీ, అది కూడా ఫంక్షన్ బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా అది చెప్తున్నాం కదా సార్. బయటికి వెళ్ళాలి ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకు ఒక 500 members పట్టే కెపాసిటీ మనము కన్వెన్షన్ హాల్ అయితే కడుతున్నాం సార్. మేము ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా బయట నుంచి అవుట్ సైడ్స్ వచ్చి ఉండాలన్నా కూడా మన గెస్ట్ రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాం సార్ మనకు. అదే మొత్తం అంతా ఒక సిటీ టైప్లో సార్ మనకు మొత్తం అంతా. ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వచ్చింది, మనకు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా కలిపి మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుంది సార్ మనకైతే. అందులో ఇబ్బంది ఏం లేదు. మనకు మళ్ళీ క్రికెట్ కోర్ట్ అని కానివ్వండి, బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్ కానివ్వండి, ఇవన్నీ అయితే మేము వస్తున్నాం సార్. దీంట్లో అయితే ఇస్తున్నాం. చాలా బాగుంటుంది సార్ వెంచర్ అయితే చూడడానికి కూడా. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి కానివ్వండి, పెద్దలకి కానివ్వండి, చూడడానికి కూడా ఒకటి బాగుంటుంది సార్. ఇంకా మనకైతే సెక్యూరిటీ అయితే ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు సార్. మొత్తం మనకు ఒక్కొక్క స్ట్రీట్కి మనకైతే సెక్యూరిటీ కెమెరా అయితే మనమైతే చూస్తున్నాం సార్. అట్లా అయితే సెక్యూరిటీ పరంగా అయితే మనకి ఏం లేదు, బాగా అంతా బాగుంది సార్. ఇంకేం టోటల్ బ్రిక్సే వాడేది, బ్రిక్స్ వాడరు, రెడ్ బ్రిక్సే. మీరు అడగండి సార్, మీరు అడగండి చెప్తారు. మీరు చెప్పండి. అదే టోట్ బ్రిక్స్, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, టైల్స్ కానీ, లేదా వాష్రూమ్లో శర్రా కంపెనీ టైల్స్, శర్రా కంపెనీ వాష్రూమ్లో వాడుతున్నాం. మొత్తం అన్ని శర్రా టైల్స్, శర్రా కంపెనీ టైల్స్, శర్రా కంపెనీ వర్క్పై టైల్స్ వాడుతున్నాము. వాష్రూమ్లో కూడా శర్రా కంపెనీ వాడుతున్నాము. వైరింగ్స్ కానీ అన్ని పెయింట్, ఏషియన్ పెయింట్స్, ఏషియన్ పుట్టి పెడుతున్నాము, డబుల్ కోట్ పుట్టి పెడుతున్నాము అని చెప్పేసి కొద్దిగా లైట్గా చెప్పేసి. సో సార్ ఇప్పుడు అడుగుతున్నాం మనకి దీనికి మనం ఏమేమి ఇస్తున్నామని చెప్పేసి బిల్డింగ్ అయితే మనం అంతా స్టీల్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, మన మాటే వైరింగ్ కానివ్వండి, అంతా శరా కంపెనీదే మేము వాడుతున్నాం సార్. మంచి కంపెనీ, శరా కంపెనీ అయితే మంచిది. ఇంకా ఏషియన్ పెయింట్స్ మనం వాడుతున్నాం, ఏషియన్ పుట్టి కూడా మనం పెడుతున్నాం. దీనికి అయితే ఇబ్బంది లేదు. మొత్తం అంతా రెడ్ బ్రిక్కే వస్తుంది, బిల్డింగ్ అంతా రెడ్ బ్రిక్కే వస్తుంది మనకంతా. టైల్స్ కూడా బాబా శరా కంపెనీ అంటే మేము కూడా చాలా వర్తబుల్ ఉన్నదే మేము కూడా మెటీరియల్ అయితే తీసుకున్నాం సార్. అయితే వైర్ కూడా అంతా మనకు అంత ఇబ్బంది ఏం లేదు. వీగార్డ్ అదే సార్, మంచిదే సార్. ఓకే అంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎండింగ్ పాయింట్ చెప్పండి. త్వరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. చెప్తాను. బి బ్లాక్, బి బ్లాక్ అని చెప్పి 42 ఎకరాలు వెంచర్. ఏ బ్లాక్, బి బ్లాక్ అనేది ఒకటే కాంపౌండ్ వల్ల చెప్పిన, అది కూడా చెప్పిన. మరి చెప్పు, అవుడా విత్ రేరా అప్రూవల్ వెంచర్ అని చెప్పు. అవుడా విత్ రేరా అప్రూవల్ వెంచర్ అంటే అవుడా అంటే లోన్ వస్తుందని చెప్పినాడు. బ్యాంక్ లోన్ 8% అంటే అవుడానే వచ్చేది. అవుడా విత్ రేరా అప్రూవల్ వెంచర్, అవుడా విత్ రేరా అప్రూవల్ వెంచర్ మన అండర్ గ్రౌండ్ అది అయిపోయింది కదా. అయిపోయింది. ఇంకా 42 ఎకరాల ప్రాజెక్టు. 42 ఎకరాల్లో ఏ బి అని చెప్పేసి మేము మాత్రం నేమ్స్ పెట్టాము అంతేను. ఏ బి అనేది ఒకటే కాంపౌండ్ వల్ల ఉంటుంది. ఏలోనా తీసుకొని, బిలోనా తీసుకొని ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాళ్ళు, సీసీ కెమెరా అలవెన్స్ 24 hours ఉంటుంది. త్వరగా వచ్చి బుకింగ్ చేసుకోండి చెప్తా. ఎవరన్నా వచ్చి తీసుకొని ఇల్లు 78 లక్షలు కంపెనీ ప్రైజు, 60 లక్షలు వెస్ట్ ఫేసు, 62 లక్షలు ఈస్ట్ ఫేసు. త్వరగా బుక్ చేసుకోండి. మీకు ఇక్కడ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఉంది కదా, జూన్ జూలైలో లోపల మన దగ్గర తీసుకునే ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. చూడండి, ఇక్కడ కూడా గ్రూపేషన్ చేస్తున్నారండి. ఇలా గ్రూపేషన్ జరిగిన ఇల్లు 50 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు త్వరగా తీసుకోండి, బుక్ చేసుకోండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. అంటే మళ్ళీ రేటు కూడా ఉన్నాయి, రేటు ఉన్నాయి, రేటు ఆకపోయిన అన్నీ ఉన్నాయి. తర్వాత రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఈ ప్రైస్ ఇవ్వము, ఈ ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది అని చెప్పేసి నిదానంగా చెప్పు నువ్వు. సో అదే అండి, ఇంక ఇప్పుడు చెప్పిందంతా ఇదే కదా. ఇంకా మేము టోటల్ అంతా 42 acresలో వస్తుంది. ఏ బ్లాక్, బి బ్లాక్ అనేది అయితే మేము పెట్టుకునేది అయితే మొత్తం అంతా ఒకటే వెంచరే, ఒకటే బ్లాక్. చుట్టూ అంతా కూడా మన కాంపౌండ్ వాళ్ళది విత్ సోలార్ ఫినిషింగ్తో ఇస్తున్నాం మేమంతా. సో ఎంత త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకు మేలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు. ఇది కూడా గ్రూపేషన్ దాదాపుగా ఇది 70 ఇండ్లు ఏమో. ఇది అన్ని గ్రూపేషన్లు అయినాయి. ఇప్పుడు ఇంత త్వరగా వచ్చి చేసుకుంటే, ఎందుకంటే అనౌన్స్మెంట్ అనేది వస్తుంది త్వరలో. రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి. అప్పుడు అయితే ఈ రేట్ అయితే 78 లక్షలు డూప్లెక్స్, డబుల్ బెడ్రూమ్ 68 లక్షలకి అయితే మేము అప్పుడు ఈ ప్రైస్ అయితే ఇస్తాం. అప్పుడు ఆ ప్రైస్ కావాలంటే ఇవ్వము, ఎందుకంటే సేల్ కొద్దిగా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయింటాయి కాబట్టి. సో ఎంత త్వరలో మనం కూడా త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకి ఈ ప్రైస్తోనే మనకి. ఎందుకంటే ప్రైస్ అయితే ఫిక్స్ అయితే కాదు, ప్రైస్ నెగోషియబుల్ ఉంది మనకైతే. ఓన్లీ హౌసెస్ ఇంట్లో ఉంటుంది మొత్తం దీంట్లో. టోటల్ లేఅవుట్ అంతా కూడా మనం 741 హౌసెస్ ఇస్తున్నాం. మొత్తం అంతా హౌసింగే.
దీంట్లో అయితే ఓపెన్ ఫ్లాట్స్ అయితే ఉండవు, అన్ని హౌసింగ్ ఇస్తున్నాం మేము. ఎవరైనా ఇల్లు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. ఇల్లు కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్, ఆ నెంబర్కి కాల్ చేయండి. రెడీ టు మూవ్ హౌసెస్ కూడా ఉన్నాయి మనకు. రెడీ టు మూవ్ హౌసెస్ కూడా ఆక్యుపై, డైరెక్ట్ ఆక్యుపై, ఈస్ట్ వెస్ట్ హౌసెస్ కూడా మనకు ఆక్యుపైలో ఉన్నాయి. మనకు కార్నర్ బిట్స్ కానీ కార్నర్ బిట్స్ కూడా మనకు ఉన్నాయి. మన ఆక్యుపై 3 monthsలో మేము మీకు రెడీ, మీరు వచ్చి బుక్ చేసుకుంటే 3 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. పెద్ద ఇబ్బంది ఏం లేదు. వెస్ట్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ వెస్ట్ ఉంది, సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మీకైతే ఇబ్బంది ఉంది. నార్త్ వెస్ట్ కూడా చెప్పారు. నార్త్ వెస్ట్ కూడా మనకు అంటే రెడీ టు మూవ్ అయితే ఉన్నాయి సార్. మేము ఇప్పుడు నేను చెప్పినవన్నీ రెడీ టు మూవ్ అయితే ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ కూడా ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ కూడా అదే. ఈస్ట్ డబుల్ బెడ్రూమ్ అయితే 62 లక్షలు, డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ వెస్ట్ డబుల్ బెడ్రూమ్ అయితే 60 లక్షలు. మీరు ఇప్పుడు తీసుకునే కూడా 15 to 1 month జాయిన్ కావచ్చు. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా వితిన్ 15 to 1 monthలో కూడా మీరు జాయిన్ కావచ్చు. మీకు లోన్ ఎంత తొందరగా వస్తే మీకు అంత ఇదైతే త్వరగా అయితే సేల్ అవుతుంది సార్. అందుకు త్వరగా బుకింగ్ కూడా అవుతున్నాయి. ఇల్లు తీసుకోండి సార్ ఇక్కడ మా వెంచర్లో. తీసుకోండి సార్, ఒకసారి చూడండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చూసి నచ్చితేనే తీసుకోండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీకు అంతా చూడండి, మేము వాడే మెటీరియల్ కానివ్వండి, మేము వాడే క్వాలిటీని కూడా ఒక్కొక్క బిల్డింగ్ కావాలంటే ఒక 10 బిల్డింగ్లు చూసైనా కూడా మీరు తీసుకోండి. దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. నేను ఎంతసేపు చెప్పినా, మీరు ఎంతసేపు వచ్చి మాట్లాడినా కూడా ఫోన్లో ఏం కాదు. వెంచర్ విజిట్ చేయండి సార్. అదే నేను ఎంతసేపు చెప్పినా కూడా మీరు చాలామంది అబద్ధం ఉండొచ్చు, దాంట్లో నిజం ఉండొచ్చు. మేము ఎంతవరకు చెప్పినా అది కాదు. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఆఫీస్ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చూసుకోవడానికి మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం కదా వెహికల్ అయితే. కూర్చొని వచ్చి చూడడానికి ఏముంది, నచ్చితేనే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో అయితే ప్రతి ఒక్కటి చూడండి, ఇల్లు చూడండి, మీకు వీడియో కూడా వస్తుంది. ఫోన్లో కాదండి, వచ్చి విజిట్ చేయండి. ఫోన్లో అన్నీ మీరు చూసేవన్నీ నిజాలు కాదు కదా. ఒకసారి వచ్చి చూస్తే కళ్ళతో చూస్తేనే కదా నిజం అనేది. మేము ఏం వాడుతున్నాం, ఏం మెటీరియల్ చూస్తున్నాము. మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్స్ చూడండి. చాలామంది 40 feet కాదనుకుంటారు. ఒకసారి చూస్తే కదా మనకు కూడా తెలిసేది. 40 CC రోడ్స్ వస్తాయి, మన సిమెంట్ రోడ్లు అంతా. సార్ ఎండింగ్ మంచి అర్థం మాట తీసుకోండి, ఇల్లు తీసుకోండి అని చెప్పేసి క్లోజ్ చేసాను. సరే ఒకసారి చూడండి, సార్ కూడా ఒకసారి చెప్తారు. మీరు చెప్పండి సార్ ఇంకా ఫీడ్బ్యాక్ లాస్ట్. ఏం లేదు బ్రదర్, చెప్పాల్సింది ఏం లేదు. క్వాలిటీలో కానీ కాంప్రమైజింగ్ లేదు. రోడ్లు, సీసీ రోడ్లు మీరు ఒక్కసారి విజిట్ చేయండి, చూడండి. మీకు నచ్చితేనే అప్రోచ్ కండి. చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇల్లు చూసి నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాతనే మీరు అప్రోచ్ కండి. మీ పిల్లలు మీరు అంతా వచ్చి చూసి ఒకసారి విజిట్ చూడండి. అన్నీ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, చూడండి. మీకు ఓకే అయితే ప్రొసీడ్ కండి. ఆ నెంబర్ స్లో అవుతూ ఉంటుంది. అది కురుగుంట, నియర్ కురుగుంట, MSS బాలాజీ, కురుగుంట విలేజ్ దగ్గర MSS బాలాజీ, కళ్యాణదుర్గం రోడ్డు. మీరు ఒకసారి రండి, చూడండి, విజిట్ చేయండి. చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సార్.